కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ఢిల్లీ రూపురేఖలు మారుతాయని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 5 హామీలను ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఢిల్లీకి 3 సార్లు కేజ్రీవాల్ సీఎం అయ్యారని, మోదీ 3 సార్లు ప్రధానిగా ఉన్నా ఏం చేశారని ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటికే పలు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ తాజాగా మరిన్ని హామీలు ఇచ్చింది. 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్, ఉచిత రేషన్ కిట్లు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామని ప్రకటించింది. ఏఐసీసీ ఢిల్లీ ఇన్ఛార్జ్ కాజీ నిజాముద్దీన్ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్లతో కలిసి ఢిల్లీలోని మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. హామీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. తెలంగాణ राज्य में 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए कर्जा माफी किए। उत्तर प्रदेश, गुजरात, महाराष्ट्र जैसा बड़ा बड़ा राज्य जहां पर भारतीय जनता पार्टी की सरकार है, वहां पर भी कर्जा माफी नहीं किए। तेलंगाना राज्य सरकार ने पहले साल 55,143 सरकार नौकरी में दिया हुआ है। हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए। और उसके अलावा महिलाओं के लिए फ्री बस रेट जनवरी तक 120 करोड़ महिलाओं ने आरटीसी बसेस में फ्री रेट लिए। उसके लिए कारपोरेशन को तेलंगाना राज्य सरकार ने 4,000 करोड़ रुपए पे कर चुका है। उसके अलावा 500 रुपए सिलेंडर, 50 लाख परिवार ने आज 500 रुपए सिलेंडर 50 लाख परिवारों को मिल रहा है। 200 यूनिट फ्री बिजली, वो भी 50 लाख परिवारों को 200 यूनिट फ्री बिजली हम लोग दे रहा है। कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है। आप लोग अगर कुछ वादा किए तो जरूर निभाएंगे। हमारे लिए चुनाव जीतना एक ही काम नहीं है। 3 बार केजरीवाल जी ने मुख्यमंत्री बने, 3 बार मोदी जी प्रधानमंत्री बने। दिल्ली का हाल कैसे हो गया आप देखो। मोदी जी ये कह रहे हैं कि चंद्रमंडल को हम रॉकेट भेज रहे हैं। सही मोदी जी, आप चंद्रमंडल को रॉकेट भेज रहे हैं, मगर दिल्ली में कैसे जीना वो तो आप किसी को बोल रहे नहीं। मोदी और केजरीवाल में कोई अंतर नहीं है, नाम अलग अलग है, काम तो एक ही है, झूठ बोलने का काम। अगर दिल्ली को सुधारना है, दिल्ली में जो गारंटीज का लागू करना है। గురుకులాల ప్రిన్సిపల్స్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క. ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని, గురుకులాల్లో 10 ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణీతమవుతుందని తెలిపారు. అయితే కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చాలా సంవత్సరాలు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో, ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఉన్నా, అక్కడనే చదువుకున్నా. సో హాస్టల్ జీవితం అనేది ఒక ఆనందం కూడా. ఇవాళ పేద ఇంటి పిల్లలకు హాస్టల్లో దొరికేంత ఫుడ్ ఇళ్లల్లో కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అందించేటువంటి ప్రతి ఫుడ్, ప్రతి స్పర్శ ఒక తల్లిని, ఒక తండ్రిని గుర్తుకు తెచ్చే విధంగా హాస్టల్ జీవితం మన పిల్లలకు మనం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసం కొన్ని ఇబ్బందులు ఎదురనిపిస్తాయి. మనకి ఇంటికాడ టైం కేటాయించుకోవాలనిపిస్తుంది, మనకు పర్సనల్ వర్క్ ఉంటుంది. కానీ అంతిమంగా మనము శాలరీస్ తీసుకునేది ఈ పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి, ఆ డ్యూటీలో మనం ఉన్నాం కాబట్టి మన ప్రాథమిక బాధ్యత మనం ఎక్కడైతే మరి డ్యూటీ చేస్తున్నామో అక్కడ సాటిస్ఫై చేయాలి, అక్కడ సాటిస్ఫై చేయాలి. వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. బాగా చూసుకుంటేనే మనం కూడా మన పిల్లల్ని బాగా చూసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, వేతనం ఉంటుంది, తల్లిదండ్రులు గౌరవిస్తారు, సొసైటీ గౌరవిస్తారు. కానీ మన పిల్లలు బాగుండాలి, కానీ మనం పనిచేసే ప్రదేశాల్లో పిల్లలు ఏదైనా కానీ అంటే మన పిల్లలకు పెట్టేటువంటి ప్రతి ముద్దలో. ఈ నెల 26 వరకు బీజేపీ కొత్త అధ్యక్షుడు వచ్చి జెండా ఎగరవేస్తారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అవకాశం ఎవరికి వచ్చినా సంఘటితంగా పనిచేస్తామన్నారు. తెలంగాణ ప్రజల నెత్తిన కొట్టినట్టే ఢిల్లీ ప్రజలను
నెత్తిన కొట్టేందుక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రచారమని మండిపడ్డారు. కేటీఆర్ అరెస్టుపై సొంత పార్టీలోనే హడావిడి ఉందన్నారు. ఆయన అరెస్టుతో పార్టీ ఫామ్లోకి వస్తుంది అన్న భ్రమలో ఉన్నారంటూ బీజేపీని బదనాం చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. గ్రామీణ ప్రజల భవిష్యత్తు కోసం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటున్న రఘునందన్ రావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మనతో ఉన్నారు. ప్రజెంట్ రాష్ట్రంలో ఒకవైపు సీఎం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఉండగా మరోవైపు కేటీఆర్ విచారణ టాపిక్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ సీఎం ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు, ఇక్కడేమో 6 గ్యారెంటీల మీద ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఈడ ఇవ్వలేదు, నెత్తి మీద షడగోపురం పెట్టినాం, ఆడ కూడా ఓటేయకుర్రి, ఓటెత్తి ఈడ కూడా షడగోపురం పెడతామని ఆడ ప్రచారం చేస్తున్నాడు. సార్ మంచిదే కదని కాంగ్రెస్ పార్టీకి ఓటేయకమని చెప్పేందుకు పోయిండు. ఓటైతే కర్ణాటకలో రోజు ఛార్జీలు పెంచుతున్న పంచాయతీ ఉంది, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అవుతలేవు అనే పంచాయతీ ఉంది. ఇక ఆయనను చూసి ఏమేయాలి? అలా నాయకుడు రాహుల్ గాంధీని చూసే ఎత్తలేరు కాంగ్రెస్కి. ఈయన పోతే ఇంకేం ఎత్తారు చెప్పుర్రి? ఈయన మాట్లాడేటువంటి భాష, ఈయన చేసేటువంటి ప్రచారంతో ఎట్లా కన్విన్స్ అవుతారు ప్రజలు? తెలంగాణనే లాగచర్ల లాంటి సంఘటనలు ఢిల్లీ దాకా వాకే. ఏం చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి పోయి? నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాకముందే సార్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే ఏం క్యాంపెయిన్ చేస్తారు చెప్పుర్రి? అదే క్రమంలో కేటీఆర్ విచారణ సందర్భంగా జరుగుతున్న హడావిడిని ఎట్లా చూడొచ్చు? ఏమంటారు అన్న, తెలంగాణలో చెప్తే సామెత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ పక్కింట్లో పెళ్ళి అయితే ఈడాడావిడ ఎందుకన్నా నాకు అర్థం కాదు. విచారణ జరుగుతుంది, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, లేవు, ఏదో ఒకటి తెలుస్తుంది కదన్న, ఓపిక ఎందుకు? అంటే విచారణ జరుగుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలను మోహరించడం కానీ, హడావిడి చేయడం కానీ, అది ఒక ప్రణాళిక, రాజకీయ ఎత్తుగడలో భాగమని అనుకుంటారా? లేదంటే ఇది ఎట్లా ఉండాలి? విచారణ సమయంలో ప్రజాప్రతినిధులు ఎట్లా ఐడియల్గా వ్యవహరించాలి? టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది కోరుకుంటుంది ఏంటంటే, మా యువరాజుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు జైల్లో పెడితే మావాడు బాగా యోగా చేసి ఎక్సర్సైజ్ చేసి మంచిగా తయారై వచ్చి వాకింగ్ చేస్తే మా పార్టీ ఏమన్నా మళ్ళీ బతుకుతుందా లేకపోతే ఆయనతో పోతుందా అనేది వాళ్ళకు ఒక కోరిక ఉన్నది. వాళ్ళ కోరిక తొందరగా నెరవేరాలని వాళ్ళే ప్రేయర్లు చేస్తున్నారు. ఇది రాజకీయమైనటువంటి ఎత్తుగడ కోసం మమ్మల్ని ఏదో బదనాం చేద్దామని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప కేటీఆర్ చేసిన తప్పుకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? మీరు ఒక మంత్రి అమెరికాలో చదువుకొని వచ్చిర్రు, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, అప్పుడు హెచ్ఎండిఏ పైసలు తీసుకొని ఎట్లా పంపిస్తావు విదేశాలకి? ఎన్నికల కమిషన్ తోటి ఒక పర్మిషన్ తీసుకోవాలి కదా, ఆర్బీఐకి ఒక ఉత్తరం రాయాలి కదా. మేమంటే తక్కువ చదువుకున్నాం, నీళ్ళకి అమెరికాలో చదువుకోలే, నీళ్ళకి ఇంగ్లీష్ రాదు, నీకేం పోయింది? ఎందుకు తీసుకోలేదు? ఆపద్ధర్మ ప్రభుత్వానికి హెచ్ఎండిఏ పైసలు అప్పనంగా ఇంకొక దేశానికి పంపే అధికారం ఎక్కడుంది? యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దిస్. ఇలా ఏం నా అవినీతి లేదు, లొట్టపీస్ కేసు అన్నావు, లొట్టపీస్ కేసా మరి ఇంకేమైనా కేసా? 2 రోజులైతే తేలుస్తారు పోలీసు వాళ్ళు, ఈడీ కలిసి. కాబట్టి వెయిట్ అండ్ సీ అంటున్నా నేను. తొందరపడాల్సింది ఏం లేదు. తప్పు చేసినప్పుడు చట్టం ముందు మీరైనా మేమైనా వారైనా అందరూ సమానులే. కాబట్టి తప్పు చేస్తే అనుభవించాల్సి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలను దారితీసే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అవకాశం ఉంది కదా, రానున్న ఇప్పుడు ఎప్పుడు పెడతారనేది అది మీరు చేసే ఒత్తిడి పైన ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాలు కాబట్టి ఎన్నికలు పెట్టాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్లకి, మున్సిపాలిటీలకి ఎన్నికలు జరపాలనుకుంటే 26వ తారీఖుకి మున్సిపాలిటీల టెన్యూర్ అయిపోతుంది. నిజాయితీగా ఎన్నికలు పెట్టుండ్రి. కేంద్రం ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు, 16th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు వస్తేనే ఆ మాత్రం గ్రామ పంచాయతీలలో ఇంత స్ట్రీట్ లైట్లో, రోడ్లు ఉడ్చుడో, మోర్లు ఉడ్చుడో, జీతాలు ఇచ్చుడో ఇంతకాలం సాగింది. పంచాయతీ సెక్రటరీలు జీతాల డబ్బులు లేక వాళ్ళ జీతాలు కాకుండా అప్పులు చేసి ఊర్లో శానిటరీ వర్కర్స్కి జీతాలు ఇచ్చి నానా అవస్థలు పడుతున్నారు. వీటి కోసం ఎలక్షన్లు పెట్టరు, కానీ రాజకీయాల కోసం ఎలక్షన్లు ఎందుకన్నా? గ్రామాల అభివృద్ధి కోసం ఎలక్షన్లు పెట్టమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర అధ్యక్షుని పదవి పైన కూడా, ఎంపిక పైన కూడా చాలా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి రోజుకో రకంగా. అది ఎటువైపు ఎన్ని రోజుల్లో తేలనుంది? ఆ అధ్యక్ష స్థానానికి బరిలో మీ పేరు కూడా వస్తుంది. ఎట్లా ఫీల్ అవుతారు ఇవన్నీ వార్తలు చూస్తుంటే? సో ఇప్పుడే సంక్రాంతి పండుగ ఇప్పుడే అయిపోయింది, కోడి పందాలు ముగిసినాయి. 26th జనవరి వరకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, కొత్త అధ్యక్షుడు జెండా ఎగరేస్తాడు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఎవరికి వచ్చినా అందరం కలిసి ప్రజా సమస్యల పట్ల, అంత్యోదయ పట్ల కన్సర్న్తో పోటీ చేస్తాం, కష్టపడతాం.
నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రాష్ట్రంలో అటు సీఎం ఢిల్లీలో పర్యటించడం, ఎన్నికల ప్రచారం చేయడం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజల్ని వంచినట్లు ఇక్కడ ఢిల్లీ ప్రజల్ని వంచాలన్న ఒక సంకేతాన్ని ఆయన పంపదలుచుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. అలాగే కేటీఆర్ అరెస్ట్ పైన కూడా అది జరుగుతున్నటువంటి రాద్ధాంతం కావచ్చు, హడావిడి కావచ్చు, అంత అవసరం లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఎప్పుడెప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే మా పార్టీకి మైలేజ్ వస్తుందన్న ధోరణిలో ఆ పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయి అంటున్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుని పదవి కూడా ఎవరికి వచ్చినా కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా తాము ముందుకెళ్తాము, పార్టీని బలోపేతం చేసుకుంటున్నామంటున్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. గాంధీ భవన్లో జయపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 10:40 నుండి సాయంత్రం 5:30 వరకు కేటీఆర్ను విచారించారు. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ను పలు అంశాలపై విచారించారు ఈడీ అధికారులు. ఇక కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసును తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఫార్ములా రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురద జల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడిన ఈ రేస్ ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది. అయితే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి. అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. 2025 జనవరి 16వ తేదీన ఈ అంశంపై ఢిల్లీలో లీగల్ టీంతో చర్చించి మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లు వేయాలని నిర్ణయించి ఆ మేరకు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 2 పిటిషన్లు వేసింది బీఆర్ఎస్ పార్టీ. పోచారం కాలయాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అదేవిధంగా ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వీళ్లను అనర్హులుగా ప్రకటించాలని, ఆ మేరకు తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మరో 3 ఎమ్మెల్యేలు అయిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో ఇచ్చిన మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గతంలో హర్యానా, మహారాష్ట్రలోనూ ఎన్నికలకు వెళ్లి ఓటమి చవిచూసిందని, ఇప్పుడు ఢిల్లీలోనూ ఆ పార్టీకి ఓటమి తప్పదని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హామీల ప్రచార పోస్టర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదలపై బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ పార్టీ ఓటమికి టికెట్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చిందని, వాటిని అమలు చేయలేదన్నారు. ఆ హామీలను చూపిస్తూ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్ హాస్టల్ యజమాని డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ విద్యార్థిని మంగల్పల్లి గేటు వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇబ్రహీంపట్నంలోని సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ విద్యార్థినిపై హాస్టల్ యజమాని డ్రైవర్ కన్నేశాడు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు
పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజల డబ్బుతో తన దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్దేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. నువ్వు మహా డ్రామారావు అని ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్కు నటులకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందన్నారు. నువ్వు ఒక యువరాజు అని నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ గాని రాష్ట్ర ప్రజలను ఈరోజు మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మీరైనా మేమైనా, అటు మీరైనా బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ మన ప్రజలు మనం నమ్మి మిమ్మల్ని 10 ఏళ్లు ఇప్పుడు మమ్మల్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చిర్రు. మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఈ రేస్ విషయంలో ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏం జరిగిందని. నేను 2 నిమిషాలలో వాస్తవాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వ్యవహరించారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఏదో హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. వాస్తవం ఏందో నేను చెప్తున్నానండి, ఒకటే ముక్కలే చెప్తా. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ FEO, ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ, అంటే లండన్ లో ఉన్న కంపెనీ. ఈ కంపెనీతో 2022లో కుత్బుల్లాపూర్లో ఈ నెల 10వ తేదీన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్లోని ఓ స్క్రాప్ గోడౌన్లో ట్రక్కుతో సహా కాపర్ స్క్రాప్ను దొంగిలించిన కేసును బాలానగర్ CCS జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. మొత్తం 5 నిందితుల్లో 4 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 7,64,000 నగదు, 7 లక్షల విలువ గల 1 టన్ను కాపర్ స్క్రాప్, 3 ఫోన్లు, 2 అశోక్ లేలాండ్ ట్రక్కులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో హయత్ నగర్, పంజాగుట్టలో సైతం దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10th and 11th ఇంటర్వీనింగ్ నైట్ రోజున సుభాష్ నగర్లో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక 2 టన్నుల కాపర్ వైర్ అండ్ అదర్ ఐటమ్స్, అదేవిధంగా ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ, ఇవి ఒక ముఠా దొంగిలించుకొని పోయింది, దొంగతనానికి గురైందని అతను కంప్లైంట్ చేసినాడు. ఆ కేసు అది గ్రేవ్ కేసు. దాంట్లో మొత్తం 15 లక్షల విలువైనటువంటి కాపర్ వస్తువులు, ఒక 3 లక్షల విలువైన అశోక్ లేలాండ్ ట్రాలీ దొంగతనానికి గురికావడం జరిగింది. ఆ కేసుని సీరియస్గా తీసుకున్న CCS బాలానగర్ CCS పోలీసులు, అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్, వీరందరూ కూడా ఆ కేసు విషయంలో అనేక రకాలైన పరిశోధనలు చేసి అనేక రకాలైన క్లూలు సంపాదించి ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం 5 మొత్తం 5లో ఒక 4 మనం అదుపులోకి తీసుకున్నాము. ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు A2. దాని ప్రకారం గాజుల రామారావు X రోడ్లో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 అక్యూజ్డ్ ఇప్పుడు మన అదుపులో ఉన్నారు, ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రాపర్టీని వీళ్ళు 1 టన్ను కాపర్ని కూడా ఇమ్మీడియట్గా అమ్మివేయడం జరిగింది. ఆ డబ్బును కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఒక 7,60,000 రూపాయల క్యాష్, 1 టన్ను కాపర్ ఐటమ్స్, ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో A1 SD ఫిరోజ్, ఈయన కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. ఖమ్మం మార్కెట్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాదం ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా మార్కెట్ను తీర్చిదిద్దాలని సీఎంకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద మార్కెట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పత్రికా విలేకరులకి, ప్రెస్ మీడియా ధన్యవాదాలు. దురదృష్టం, రాత్రి కారణం నాకు స్పష్టంగా ఇప్పుడు తెలియదు, కానీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫైర్ యాక్సిడెంట్లో పత్తిబేళ్లు ఇదవుతున్నాయి అని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము. దానికి తగ్గట్టుగా ఫైర్ ఇంజన్లు వచ్చి 10 నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది, రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి, ఎవరు చూస్తున్నారు, చూస్తూ ఉంటే ఏం జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఎట్లా జరిగింది, ఇవాళ జరిగిన దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు, వ్యాపారస్తులు నష్టపోవచ్చు. దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను. అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా. ఈ నెల 15న షాబాద్లో రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పట్లుళ్ల కార్తిక్ రెడ్డి, సీనియర్ నాయకులు అనంతరెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఎన్నికల 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రైతు బంధు వస్తుంది అనుకున్నారు, రుణమాఫీ చేస్తారనుకున్నారు, బోనస్ ఇస్తారనుకున్నారు, కాలం మంచిగా అవుతుంది అనుకున్నారు. కానీ సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ముమ్మాటికి సుక్కలు చూపిస్తున్నారు. రుణమాఫీ పేరుతో మోసం జరిగింది, బోనస్ పేరుతోని ఒడ్లు కొంటామని చెప్పి అట్లా ఏది కొనుక్కోకుండా రైతులని ఆగం చేసింది. రైతు బంధు ఏదైతే దేశంలోనే సంక్షేమానికి ఒక గొప్ప మైలురాయిగా నిలిచినటువంటి రైతు బంధు స్కీమ్ ని దాన్ని ముక్కలుగా చేసి పోయిన సీజన్ లా కంప్లీట్ గా బంద్ చేసి ఇప్పుడు కొత్తగా మేము 7,500 కాదు 6,000 రూపాయల వరకే ఇస్తామని డిక్లేర్ చేసి కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు అది ఆఖరికి అది ఎవరికి ఇస్తారో తెలియని ఒక సందిగ్ధమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని పెట్టడం జరిగింది. ఇవన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా రేపు షాబాద్ పట్టణ చౌరస్తాలో మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. ప్రభుత్వానికి రైతులకి ఏ విధంగా అయితే మోసం చేస్తున్నదో అది ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముమ్మాటికి రైతులకు రావాల్సిన రైతు మోహన్ బాబు వర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనతో పాటు భార్య మోనికా పైన దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ ప్రశ్నించగా శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాక్కుని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు ఇస్తే ఓకే, చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని దీంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. 10 నిమిషాలు, ఒక గంట సేపు పెద్ద మనుషులు ఉండాలి కూర్చొని పెట్టి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి ఇక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్
వీళ్ళు ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. మళ్ళీ కొంత కంపెనీతో డైవర్డింగ్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ని కుదరడం, యూనిఫామ్ వేయడం కంపల్సరీ. వాళ్ళ 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటంటే కాలేజ్ ఇద్దటం ఏంది మా 11th కూడా వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్, MBA వాళ్ళందరికీ యూనిఫామ్ ఇది జరుగుతుంది. నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం, అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను. నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగులగొట్టి 25 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. ఇంటి కొనుగోలు కోసం బీరువాలో బంగారం, డబ్బు దాచిపెట్టగా చోరీకి గురయ్యాయి. రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్లోని నివాసం ఉండే లోవ కుమారి వెంకటరమణ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 12న ఇంటి తాళం వేసి సంక్రాంతి పండుగ కోసం రాజమండ్రికి వెళ్లారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని ఈ నెల 14న అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి గురించి సమాచారం అందించారు. తలుపు పక్కన కిటికీ పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువా ధ్వంసం చేసి బీరువాలో దాచిన నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా ఓ మహిళ, మరో యువకుడు ఆభరణాలు, డబ్బుల సంచులతో తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.